హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంగారు షాప్లో వాళ్ళు మెరుగు పెట్టే విధంగా ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఇది బంగారు షాప్ వాళ్ళు చెప్పినటువంటి సీక్రెట్. అందరికీ చెప్పరు, నాకు తెలుసు. నేను ఈ విధంగానే ప్రతిసారి మెరుగు పెట్టుకుంటూ ఉంటానండి. నా సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. 100కి 100% అయితే బెనిఫిట్ ఉంటుంది. చూడండి ఎంత నల్లగా అయిపోయాయి. నేను చాలా రోజుల నుంచి మెరుగు పెట్టకుండా వీటిని వదిలేసాను అనమాట. అలాగే ఎందుకంటే చాలా బ్లాక్గా అయిన తర్వాత మీకు చూపించాలని చెప్పేసి ఈరోజు నేను కుంకుమ బన్ని, అదేవిధంగా వెండి చైన్ అండి, ఇవన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇప్పుడు పూర్తిగా ఎలాగ శుభ్రం చేసుకోవాలి అంటే, శుభ్రం కాదండి, మెరుగు ఏ విధంగా మెరుగు పెట్టుకోవాలి ఏంటో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ 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 లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంత బాగా మెరిసిపోతున్నాయో చూడండి. వీటికి జ్యువెలరీ షాప్ వాళ్ళు ఎంత లేదన్నా 300 వరకు ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెండి ప్రమిదలు కానీ ఏవైనా సరే అండి, ఒక్కటేసారి మనం అన్నీ మెరుగు పెట్టేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉన్నాయో. వీటిని ఏ విధంగా మనం మెరుగు పెట్టుకోవాలో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంత నల్లగా అయినటువంటి వాటిని మెరుగు పెట్టుకోవచ్చండి. ఏమి మనము రుద్దాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఇంట్లో నిమ్మకాయలు వాటితో శుభ్రం చేసినా కొద్ది రోజులకే నల్లగా అవుతాయి. ఈ విధంగా మెరుగు పెట్టుకోండి. మీరు మెరుగు పెట్టుకుంటే మీకే అర్థమవుతుంది. మళ్ళీ చాలా రోజుల వరకు అసలు బ్లాక్ అవ్వండి. చాలా సింపుల్ కూడా. ఏ విధంగా మెరుగు పెట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి కొన్ని ఏం అవసరం లేదండి, అన్నీ ఒకటేసారి మెరుగు పెట్టేసుకోవచ్చు. దీనికోసం ఖచ్చితంగా ఒక స్టీల్ ప్యానే తీసుకోండి. మెరుగు పెట్టడానికి ఖచ్చితంగా స్టీల్ ప్యానే తీసుకోవాలి. ఈ విధంగా మనం ఏమేమి మెరుగు పెట్టుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ స్టీల్ ప్యాన్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి. ఏమంటే బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మెరుగు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం మెరుగు పెట్టుకోవాలనుకున్న అన్నింటినీ కూడా ఈ స్టీల్ ప్యాన్లో వేసేసుకోవాలి. స్టీల్ గిన్నెనే తీసుకోవాలండి. ఆ తర్వాత సోడియం బైకార్బోనేట్ ఉంటుంది కదండి, ఇది వచ్చేసి 20 రూపీస్, చాలా ఎక్కువ వస్తుందండి దీంట్లో. ఇది కిరాణా కొట్టులో దొరుకుతుంది. సోడియం బైకార్బోనేట్ ఏంటబ్బా అనుకోవచ్చు. ఇది వంట సోడా అనమాట. మనం దోశలో, ఇడ్లీలో అందుకు వేసుకుంటూ ఉంటాం కదండి, అది వంట సోడా. మనం తీసుకున్నటువంటి వెండి క్వాంటిటీని బట్టి వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి. వంట సోడానే ఇంగ్లీష్లో సోడియం బైకార్బోనేట్ అంటారు. ఇవి వచ్చేసి మంచినీళ్ళు అండి, ఫిల్టర్ వాటర్. మీరు ట్యాప్ వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ, సాల్ట్ వాటర్ కానీ అస్సలు తీసుకోవద్దండి. ఇవి వచ్చేసి మనం ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగుతూ ఉన్నాం కదండి, అవి ఖచ్చితంగా ఫిల్టర్ నీళ్ళే తీసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అంతా కూడా బాగా కలబెట్టేసేయాలి. కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు కలబెడితే చాలండి. బ్లాక్నెస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుందండి. మొత్తం అన్నీ మెరుగు వచ్చేస్తాయి. ఎలాగో చూడండి, ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. కొద్దిగా బ్లాక్నెస్ అంతా రిమూవ్ అవుతుంది. ఈ కుంకుమ బన్నీలో కొద్దిగా కుంకుమ ఉంది కదండి, అదంతా పక్కకు వచ్చేసింది అనమాట. దీన్ని మనము కొద్దిగా కలబెట్టేసుకుంటూ ఉండాలండి. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. ఈ విధంగా కలిపెట్టేసుకుంటూ ఉండాలి. మనం నిమ్మకాయ, చింతపండు అవి వేసి తోమితే అప్పటికప్పుడు తెల్లగా వస్తాయి, కానీ వితిన్ హవర్స్లోనే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. అలా కాదండి ఇది. ఈ విధంగా అంత షేక్ చేసినట్టు, ఇటు బీట్ చేసినట్టుగా కలిపెట్టుకుంటూ ఉండాలి. స్లోగా కాదండి, కొంచెం ఫాస్ట్గానే కలిపెట్టేసుకుంటూ ఉండాలి. అప్పుడే వీటుకున్నటువంటి ఈ బ్లాక్నెస్ కొద్దిగా వాటర్లోకి వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, ఏమీ అనుకోవద్దు ప్లీజ్. నేను ఈ వీడియో మ్యాక్సిమం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు, ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట నా సబ్స్క్రైబర్స్, సిల్వర్ క్లీనింగ్ చూపించండి అక్క అని చెప్పేసి. క్లీనింగ్ కాదు, ఏకంగా మెరుగు పెట్టేది చూపిస్తున్నాను. జ్యువెలరీ షాప్లో వాళ్ళు మెరుగు పెడతారు కదా, అలాగా చాలామంది రిక్వెస్ట్ చేశారు. నా ప్రీవియస్ వీడియోస్లో నేను రోల్డ్ గోల్డ్కి కూడా గోల్డ్ కవరింగ్ చేసినవి కూడా పెట్టాను అనమాట వీడియో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ట్రై చేసి చాలా బాగా వచ్చాయి అక్క, మేము కూడా ట్రై చేసాము, ఇంట్లోనే గోల్డ్ కవరింగ్ చేసుకున్నామని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా అంత బాగా కలిపెడుతూనే ఉండాలండి. ఇది పొయ్యి మీద పెట్టి మనం పక్కకి వెళ్ళి అలా చేసుకోవద్దు, ఎందుకంటే వంట సోడా యాడ్ చేసాం కదండి, పొంగు వస్తుంది అనమాట. పాలు పొంగు వస్తాయి కదా, ఆ విధంగా పొంగు వస్తుంది. ఇప్పుడు మనం బట్టల సోపు ఉంటుంది కదండి, మనం బట్టలు వాష్ చేసుకునే సోపు ఏదైనా పర్లేదండి, కొద్దిగా యాడ్ చేసుకోండి. లేదు అని అంటే మీరు వాషింగ్ మిషన్ లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదండి, అది ఒక స్పూన్ వేసేసుకోండి. సోప్ ప్లేస్లో వాషింగ్ మిషన్లో వేసేటువంటి లిక్విడ్ డిటర్జెంట్ సోప్ వేసేయండి. మొత్తం బ్లాక్నెస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. చూస్తూ ఉండండి. నేను ఏం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఇది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేదండి.
సిల్వర్ని ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. వెండి పట్టీలు, మెట్టెలు, పిల్లలటివి పట్టీలు, పిల్లల వెండి మొలతాడులు, వెండి ప్రమిదలు, వెండి కలశం చెంబులు, వెండి ప్లేట్స్, స్పూన్స్ అన్నీ కూడా ఒక్కటేసారి. ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అంతా. ఇప్పుడు మనము వంట సోడాకు మళ్ళీ ఏం యాడ్ చేసాము? బట్టల సోప్ యాడ్ చేసాము. బట్టల సోపు లేని వాళ్ళు లిక్విడ్ డిటర్జెంట్ వాషింగ్ మిషన్లో వేస్తారు కదండి, 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సోప్ నూరగా వస్తుందన్నమాట. ఇది పొంగు వస్తుంది చూడండి. పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా పొంగొచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇది సిల్వర్ ఫాయిల్. వెండి మెరుగు పెట్టుకోవడానికి 100% ఇదైతే యూస్ఫుల్ అండి. ఈ రోల్ 50 రూపీసే పడుతుందండి. ఇది ఒకసారి ఒక రోల్ తెచ్చుకున్నామంటే మనకు 2-3 సంవత్సరాల వరకు ఇది పని జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు అందరికీ తెలుసు, ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, చిన్న చిన్న కిరాణా కొట్టులో దొరుకుతుంది. సిల్వర్ ఫాయిల్ పేపర్ అనండి. ఓకేనా? దీన్ని కొద్దిగా కట్ చేసుకోండి. ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే ఈ రోల్ మనకు 3 ఇయర్స్ వరకు పనిచేస్తుందండి. 3 ఇయర్స్ వరకు కూడా అంత ఎక్కువ ఉంటుంది ఈ రోల్లో. దీన్ని ఒక 4 పార్టీషన్స్గా మనం తీసుకున్నటువంటి పేపర్ని 4 భాగాలుగా చించేయండి. ఖచ్చితంగా వెండి మెరుగు పెట్టడానికి ఇదే ముఖ్యమైనదన్నమాట. దీన్ని ఫస్ట్ ఈ విధంగా మధ్యలో కట్ చేసి మళ్ళీ వాటిని 2 పార్టీషన్స్గా కట్ చేయండి. ఇదే మెరుగు పెట్టేది అనమాట. ఓకేనా? ఇది సిల్వర్ ఫాయిల్ అనమాట. ఇది సూపర్ మార్కెట్స్లో, మోర్లో కానీ, రిలయన్స్లో కానీ, ఎక్కడైనా సరే, డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అంతెందుకు మనకి కిరాణా కొట్లో కూడా దొరుకుతుంది అనమాట సిల్వర్ ఫాయిల్. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఉండలు చేయొద్దండి, జస్ట్ లైట్గా. త్వరగానే నలిగిపోతుందండి, ఎందుకంటే సిల్వర్ ఫాయిల్ కదా. త్వరగా జస్ట్ అలా అనగానే ప్రెస్ చేసామంటే నలిగిపోతుంది. ఇప్పుడు ఇవి ఇందుట్లో వేసేసుకోవాలన్నమాట. ఇలాగ పొంగు వచ్చినప్పుడు ఇందుట్లో వేసేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకున్నాం, గుర్తుంచుకోండి. పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఈ సిల్వర్ ఫాయిల్ వేసినప్పుడు ఇంకొంచెం పొంగు వస్తుంది అనమాట. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్లో ఏమీ అవసరం లేదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ సిల్వర్ ఫాయిల్ ఉండలు ఉన్నాయి కదండి, అవి లోపలికి వెళ్ళి మెరుగు పట్టుకునేలాగా లోపలికి ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవి వెయిట్ ఉండవు కదండి, లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనమే లోపలికి ప్రెస్ చేసి ఈ విధంగా కలబెడుతూ ఉండాలి. కొద్దిసేపు ఈ విధంగా అంతా బాగా కలబెట్టేసుకున్న తర్వాత ఇది కిందికి దించేసుకోవచ్చు అనమాట స్టవ్ మీద నుంచి. ఇప్పుడు ఈ హీట్ ప్రాసెస్లోనే మనకు మెరుగు పట్టేసుకుంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్కి ఒకటి బయటికి తీసి చూపిస్తాను చూడండి. ఇప్పటికీ ఎంత మెరుగు పట్టింది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. బ్లాక్గా ఉన్నవి కూడా చాలా అంటే చాలా మెరిసిపోతాయి అన్నమాట. ఇదే అండి మెరుగు పెట్టే మెథడ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు. కాకపోతే వాళ్ళు మన ముందరే అస్సలు మెరుగు పెట్టరు. మనకు ఓన్ రిలేటివ్స్ ఇలా ఉండి అయితేనే వాళ్ళు మనకు చెప్తారు. వాళ్ళు కూడా చెప్పరు. ఇది మనకు తెలిసిందంటే మన లక్ అనమాట. ఇప్పుడు మెరుగు పట్టుకుంటూ ఉంటాయండి. మనం ఏమేమి వేసుకున్నాం అవి ఎంతలా మెరిసిపోతాయంటే అసలు షాక్ అవుతారు. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, మీకు ఎగ్జాంపుల్కి బ్లాక్నెస్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయింది. సిల్వర్ ఫాయిల్ అంతా మెరుగు పెట్టేస్తూ ఉందన్నమాట, మెరుగు పట్టుకుంటూ ఉంది. ఈ విధంగా ఇప్పటికీ మనకు 70% మెరుగు పట్టుకుంది. ఇక మిగిలిన 30% చాలా సింపుల్ అండి. అది ఎలాగో చూసేయండి. ఈజీ మెథడ్ అండి. ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఎప్పుడో మనకు కొంచెం ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఈ విధంగా చక్కగా మెరుగు పెట్టేసుకోవచ్చు. ఈ మెథడ్లో మెరుగు పట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ కొన్ని నెలల వరకు నల్లగా అవ్వవు. ఇది మీరు ఒకసారి మెరుగు పెట్టుకున్నారంటే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కమెంట్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం అన్నీ ఈ విధంగా మెరుగు పెట్టుకున్నాం కదండి. ఇవి హీట్ తగ్గేంత వరకు మనము మూత మూసుకొని పెట్టేసేయాలన్నమాట. ఒక లిడ్ని కవర్ చేసేయాలి ఈ గిన్నె పైన, కొద్దిగా హీట్ తగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు. అంతా మనం కలబెట్టేసుకున్నాం కదా. ఇప్పటికీ 70% మెరుగు వచ్చేసింది. 30% చాలా ఈజీ అండి మెరుగు పెట్టేసుకోవటం. కొద్దిగా అంతా కలబెట్టేసుకొని ఒక లిడ్ ఉంటుంది కదండి, ప్లేట్ తీసి దీనిపైన కవర్ చేసేసుకోండి. ఇంకా ఇది కొంచెం కాలుతూనే ఉంది కాబట్టి నేను గంటతోటి బయటకు తీస్తున్నాను. ఇప్పుడు మిగిలిన 30% చాలా అంటే చాలా ఈజీగా మెరుగు పెట్టేసుకోవచ్చు. అంటే పూర్తిగా మెరుగు వచ్చేస్తాయి అన్నమాట.
నేను మా పిల్లాడిది, మా బాబుది ఒక చైను, అదేవిధంగా కుంకుమని చాలా వరస్ట్గా బ్లాక్ అయిపోయినాయి. మీరు చూసారు కదా. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి చాలా నెలల నుంచి అయితే వీటికి మెరుగే పెట్టలేదండి. అందరూ అడుగుతూనే ఉన్నారు, నేను చూపిస్తాను, నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని అంటూనే ఉన్నాను. చాలా బ్లాక్ అయ్యేంత వరకు నేను వాటిని అలాగే వదిలేసాను అనమాట. అంతే కదండి, కొంచెం వైట్గా ఉన్నవి మనం మెరుగుపెట్టి చూపిస్తే మీకు అంత రిజల్ట్ అర్థమవుతుంది కదా. అందుకని చెప్పేసి నేను చాలా బ్లాక్ అయ్యేంత వరకు అలాగే ఉంచేసి మెరుగు పెట్టాను అనమాట. ఇక మా పాపది ఇది వచ్చేసి వెండి బిల్ అనమాట, సిల్వర్ కాయిన్. ఇదైతే ఈ సిల్వర్ కాయిన్ అయితే నేను అస్సలు శుభ్రం చేయక దేవుని గుట్లో పెట్టి పూజ చేస్తూ ఉంటాను, కానీ అసలు దాన్ని మ్యాక్సిమం క్లీన్ చేయక ఒక దాదాపు సంవత్సరం అవుతుందండి. చాలా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, చిన్నది జస్ట్ 10 రూపీస్ కోల్గేట్ పేస్టు మనకు చాలా సార్లకు వస్తుంది అనమాట. కొద్దిగా తీసుకొని వీటికి అంతా రబ్ చేయాలి. ఎందుకంటే ఈ డిజైన్ ఉంది కదా, ఎక్కువ డిజైన్ మధ్యలో ఎక్కడైనా కొద్దిగా బ్లాక్గా ఉన్నట్లయితే ఈ దెబ్బతో పూర్తిగా వైట్గా వచ్చేస్తాయి అనమాట. ఖచ్చితంగా కోల్గేట్ పేస్టే తీసుకోండి. కోల్గేట్ పేస్ట్ కాకుండా మీరు వేరే పేస్ట్ వాడుతున్నా కూడా ఒక చిన్న పేస్ట్ తెచ్చుకోండి. మెరుగు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫైనల్ స్టెప్ క్లీన్ చేసుకోవడానికి 10 రూపీస్వి అలా దొరుకుతున్నాయి కదండి. చిన్న 5 రూపీస్ పేస్ట్ కూడా దొరుకుతుంది కోల్గేట్ది. ఓకేనా. లేదు కోల్గేట్ పౌడర్ ఉన్నా కూడా ఓకే. జ్యువెలరీ షాప్ వాళ్ళు కోల్గేట్ పేస్ట్ కానీ కోల్గేట్ పౌడర్ కానీ తీసుకుంటారండి, వేరే ఏది తీసుకోరు వాళ్ళు. ఈ విధంగా ఇది వచ్చేసి సిల్వర్ కాయిన్ అనమాట. అన్నీ కూడా ఇదే మెథడ్లో కొద్దిగా పేస్ట్ తీసుకుంటూ బాగా పాత బ్రష్ తీసుకొని అంతా రుద్దేసేయండి. ఈ విధంగా ఏమేమి మనము మెరుగు పెట్టుకున్నామో వాటికి ఫైనల్ టచ్ అనమాట ఇది. ఈ విధంగా అంతా డిజైన్ ఉంటుంది కదండి, కొద్దిగా డిజైన్లో చూసుకొని అంతా మనం ఎక్కడన్నా మిగిలిపోయిందా ఏంటనేది చూసుకొని ఈ విధంగా బ్రష్ తోటి ఇది డిజైన్ను బట్టి చూడండి. ఇది ఇట్లా చైన్స్ మీరు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని ఈ విధంగా చక్కగానండి డిజైన్లో మధ్యలో ఎక్కడన్నా కొద్దిగా మిగిలిపోయినటువంటిది పూర్తిగా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇంకా అసలే ఇలాగ కోల్గేట్తో కూడా మేము రుద్దొద్దు మొత్తము పూర్తిగా వైట్ రావాలని అంటే నేను కొద్దిసేపే స్టవ్ మీద పెట్టుకున్నాను కదండి, మీరు ఇంకా కొద్దిసేపు అలాగే ఉంచేస్తే మీకు ఇంకా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మీరు కోల్గేట్ పేస్ట్తో కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టుకొని అలాగే ఉంచేసుకొని కలిపెడుతూ ఉన్నారంటే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. 100% ఇదే అండి బంగారం గట్లో వాళ్ళు పెట్టే మెరుగు, జ్యువెలరీ షాప్ వాళ్ళు పెట్టే మెరుగు 100% ఇదే. ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో గోల్డ్కి ఎలాగ మెరుగు పెట్టుకోవాలి అన్నీ మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా. ఈ విధంగా లాస్ట్ ఏంటంటే నార్మల్ వాటర్లో ఒకసారి మనము ఇదంతా పేస్ట్తో క్లీన్ చేశాక నార్మల్ వాటర్లో ఈ విధంగా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అంతే అండి. ఒక పొడిగుడ్డ తీసుకొని తుడిచారంటే తల మిలమిలా మెరిచిపోయేటువంటి సిల్వర్ రెడీ అయిపోయింది, మెరుగు రెడీ అయిపోయింది. ఇక జ్యువెలరీ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బులు అంతా వేస్ట్ ఏమీ అవ్వదు. ఓకేనా. ఇంత మెరుగు వచ్చినందుకన్నా ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో మెరుగు పెట్టేసుకోవచ్చండి. ఇదైతే మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియోస్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. చూస్తున్నారు కదా, చక్కగా లోపల కూడా అంత బాగా క్లియర్ అయిపోయిందనమాట. చాలా బ్లాక్గా ఉన్నాయి కదా మీరు వీడియో స్టార్టింగ్లో చూసినప్పుడు. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.